ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మాతా అన్నపూర్ణానంద గారు. ఇప్పుడు మాతాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఆచరిస్తున్న పనులను బట్టే కానివ్వండి, మనం ఏదైతే పని చేస్తుంటామో నిత్యము కూడా ప్రతి ఒక్క దాంట్లోనూ ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. మరి వాటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. శుభం. అమ్మ, రుణానుబంధ రూపేణ పశువు పత్ని సుతాలయ అంటూ ఉంటారు. అంటే రుణానుబంధంతో మనకు ఏర్పడ్డ ప్రతి బంధం కూడా ముడిపడి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. అంటే దీన్ని ఏ రకంగా తీసుకోవాలంటారమ్మా? ప్రతి జీవికి వాళ్ళు చేసే మంచి పనులు చెడ్డ పనులు రెండు ఉంటాయి కదా. దాన్ని ఒక కొండలాగా రెండు పక్కల వస్తూ ఉంటాయి. ఎన్ని జన్మలు ఎత్తే ఆ జన్మ కల్లా వస్తూ ఉంటాయి. ఈ అంటే పోయిన జన్మలు మనం భగవంతుడిని బాగా కొలుస్తాం అనుకోండి, ఎక్కడి నుంచి మనం కొలిచామో లేకపోతే ఎక్కడికి మనం ఆగిపోయినామో అది ఈ జన్మలో అప్పటి నుంచి మళ్ళా మొదలవుతుంది. ఆగిపోయినప్పటి నుంచి చూడండి, చిన్నప్పుడు భక్తి ఏమీ లేని వాళ్ళు ఒక వయసు వచ్చేసరికి బాగా భక్తి మార్గంలోకి వస్తారు. అవునమ్మా. అది ఎందువల్ల అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటిది ఎక్కడికి ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ప్రారంభం అవుతుంది. అంటే పునఃప్రారంభం ఉండదు, కంటిన్యూషన్. అంతే, కంటిన్యూషనే. అట్లాగే కర్మలు కూడా అంతే. కర్మ కూడా మనం చేసిన పనికి ఫలితాన్ని ఇస్తాడు ఆ భగవంతుడు. ఇప్పుడు భగవంతుడికి ఇక రంగు రూపు అవి ఏమీ లేవు, ఒక్కటే ఏకమే ఆయన. ఆడ మగ అట్లాంటివి అసలు లేనే లేవు. అందువల్ల భగవంతుడు మనకిచ్చే పుణ్యం కానీ పాపం కానీ, పుణ్యాన్ని అనుభవిస్తే పుణ్యం ఎక్కువగా ఉంటే ఈ జన్మలో పుణ్యం ఇంకా చేసుకుంటూ పాపం అనేది అసలు లేకుండా పోతుంది. అప్పుడు వాళ్ళకి దేవలోకంలో స్థానం దొరుకుతుంది, అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర. అందుకని మనం ఆ చేసే కర్మలు కూడా మనసుతో చేసినా కూడా మంచి చేసినా మంచి కర్మ, చెడు చేసినా చెడు కర్మ. వాచ అంటే మాట్లాడటం, ఆ మాటతో కూడా చెడు అనేది రాకూడదు. మంచి రావచ్చు. ఆ మంచి కూడా మనం ఎంత మంచి మాట్లాడితే అంత పుణ్యం. అట్లా మనస వాచ కర్మణ, చేతులతో మనం చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితం, మంచి పనులు చేస్తే మంచి ఫలితం. చెడ్డ పనులు అంటే కొంతమంది ఏమంటే వాళ్ళ పూర్వజన్మ ఉండేటటువంటి వాసనల వల్ల ఈ జన్మలో ఆ పాపకర్మను అనుభవిస్తూ మంచి మార్గంలో నెమ్మదిగా మనసుతో అయినా మంచి అనుకుంటే క్రమేణా ఇక్కడే అయిపోతుంది ఆ పాపకర్మ అంతా. అట్లా కాకుండా అది దైవారాధన వల్లే అది సానుకూలం అవుతుంది. భగవంతుణ్ణి కొలిచినప్పుడే ఆ పాపకర్మ అనుభవిస్తూ ఇక్కడుండే మనం అనుభవిస్తూ దాన్ని ఆ పాపకర్మని తొలగించుకుంటూ మళ్ళీ మంచి చేసుకుంటూ ఉంటే ఇక పాపకర్మ ఉండదు. వాళ్ళకి ఎక్కడికో నరకలోకం అని అది చెప్తారు కదా. అవును. అవన్నీ చూడాలి అంటే మన దానికి ప్రత్యేక పురాణం ఉంటుంది. ఏంటమ్మా ఆ పురాణంలో కనుక మంచి చేస్తే ఏ పుణ్యం, చెడ్డ చేస్తే ఏ పాపం, దాని ఫలితం ఏమిటి, అట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అందుకని మనం అది గ్రహించుకుని, ఆ గ్రహింపు లేదనుకోండి, అవును, ఈ శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ చదువుతూ ఉంటే ఆ గ్రహింపు నెమ్మదిగా వస్తుంది. ఎవ్వరికి పుడుతూ రాదు, ఏ జ్ఞానము ఏ పని పుడుతూ ఎవ్వరికీ రాదు. వాళ్ళకి కొంచెం ఆలోచన శక్తి వచ్చేసరికి అప్పుడు ఇక అజ్ఞానం అనేది కలుగుతుంది. చెడ్డ పని చేస్తే
దానికి ఫలితం మనం అనుభవించాలని ప్రతి వాడికి తెలుసు. కానీ తెలిసినా కానీ దాని మీదకి ఆ మనస్సు పోదు. ఆ మనస్సు పోవాలి అంటే దైవారాధన ఉండాలి. మంచి పని చేస్తే ఆ మనస్సు మనకు ఉండాలి అంటే దైవారాధన చేస్తే తప్పనిసరిగా ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడన్నా చెయ్యగా ఆ మనస్సు దాని మీద నిలుస్తుంది. నిలిచినప్పుడు పాపకర్మ ఇప్పుడే ఇక్కడ ఏ జన్మలోనే పోతుంది. ఈ పాపకర్మ అనుభవించకుండా మనం ఇక్కడ ఈ జన్మలో అనుభవించకుండా చనిపోతే పై లోకంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అనుభవించాలి. ఇక్కడ ఒకవేళ తప్పించుకున్నా అక్కడ అనుభవించాలి తప్పకుండా. మరి అక్కడ అనుభవించాల్సింది అనుభవిస్తున్నాము, ఇక్కడ మిగిలిందంతా మళ్ళీ జన్మ ఎందుకు తీసుకుంటున్నారమ్మా? అక్కడ అనుభవించిన తర్వాత కూడా పుణ్యం ఉంటుందిగా, పుణ్యం కోసం అది కూడా అనుభవించాలి. ఇప్పుడు పాపం ఒక్కటే కాదు, పుణ్యం కూడా. ఆ దైవారాధన చేసేవాళ్ళు పైలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ అడుగుతారట, నువ్వు పుణ్యం అనుభవిస్తావా ముందు పాపం అనుభవిస్తావా? మనకే ఇస్తారు చాయిస్. మనకే ఇస్తారు చాయిస్. అంటే కొంతమంది అనుకుంటారు పాపం తక్కువ ఉంది కదా, అది అనుభవించేస్తే మనం పుణ్యలోకానికి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. ముందు పుణ్యమే అనుభవించాలి. ఎందుకనమ్మా? ఎందుకనంటే పుణ్యం అనుభవిస్తేనే పాపకర్మ తగ్గిపోతుంది. మనం ఇంకేమి చేయాల్సిన పనులే, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అట్టగాక కొంచెమే పాపం ఉంది ముందు అది అనుభవించాలి అంటే మళ్ళీ ఆ పాపానికి తోడు ఇంకోటి ఏదైనా చేయొచ్చేమో, అప్పుడు ఈ పుణ్యకర్మ తగ్గిపోతుంది. అందుకని పుణ్యకర్మని దృష్టిలో పెట్టుకుని ఏదైనా అంటే పుణ్యాల్లో కూడా చాలా ఉంటాయి. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడం, మరి మనం చేసే పనులలో కూడా ఒక ఆకలనే కాదమ్మా, మాట సాయం. అవును, ఆ మాట వల్ల అవతల వాడి మనస్సు ఒక దోవలో పడి ఓహో ఈ పని చేస్తే మనం ఈ కష్టం నుంచి బయటపడతాం అనేది తెలుస్తుంది. అట్లాగే మనస్సుతో మరి శరీరంతో మరి మాటలతో రకరకాలు ఉన్నాయి. మనం సేవ చేయాలి అనుకుంటే, కానీ ఇప్పుడు మానవుడు ఏంటంటే అన్నీ డబ్బుతో అయిపోతాయి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు మీరు అన్నట్లు ఏ పుణ్యం చేయాలన్నా అమ్మ, అది మనసుతో చేసినా, మాట సాయంగా చేసినా, మన చేతులతో ఏదైనా చేసినా అదొక రుణం ఏర్పడుతోంది కదమ్మా అక్కడ. మళ్ళీ అంటే అది పుణ్యం కింద మారడం సంగతి పక్కన పెడితే వాళ్ళకు మనకు మధ్య ఒక రుణానుబంధం ఏర్పడుతుంది. దాంతోటే మళ్ళీ మనం తర్వాతి జన్మకి మన బంధాలన్నీ ఏర్పడుతున్నాయి అని కూడా అంటారు కదమ్మా. అట్లాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు రుణానుబంధం అంటే మీ దగ్గర డబ్బులు తీసుకుని నేను ఎగ్గొడతాను, అదొక రుణం. మరి భార్య పిల్లలు వీళ్ళు కూడా ఒక రుణమే. అంటే ఎట్లాంటి రుణము అంటే కిందటి జన్మలో వాళ్ళు మాకెంతో పెట్టారు, దాన్ని ఈ జన్మలో తీర్చుకోవటం. పిల్లలైనా అంతే. అందుకని అది తెలుసుకుని ఆ రుణం. అందుకే చూడండి చాలామంది ఎవరైనా ఊరికే ఇచ్చినా వద్దు వద్దు అంటారు. అవును, మరి ఊరికే ఎవరైనా పెట్టినా తినరు. అట్లాంటివి జరిగినప్పుడు అది ఆ రుణం మిగలదు. అందుకని రుణానుబంధం తీర్చుకోవాలి అంటే దానికి చాలా మార్గాలు ఉంటాయి, ప్రతివాడు తీర్చుకోవచ్చు. ఏ మార్గాలమ్మా? ఏ మార్గాలంటే ఇప్పుడు ఎవడో వచ్చి అడిగాడు డబ్బులు కావాలని అనుకోండి, వాడికి మనం ఇవ్వాలి. అంటే పుణ్యము చేసిన వాడికి అది వెంటనే స్ట్రైక్ అవుతుంది, వీడికి ఏ జన్మలోనో రుణము ఇచ్చుకోవాలి అనేది. వాడికి ఇచ్చేస్తాం, వాడు తిరిగి ఇచ్చాడా వాడికి రుణం ఉండదు, ఇవ్వలేదా మన రుణం పోతుంది. అట్లా అందుకని ప్రతివాడు కర్మలన్నింటినీ తొలగించుకుంటూ ఉంటే, ఎందుకు తొలగించుకోవాలి అంటే ఎన్నాళ్ళు ఇది పుట్టడం, మళ్ళీ భూమి మీదకి రావటం, కష్టాలు అనుభవించడం, మళ్ళీ చనిపోవటం, మళ్ళీ అక్కడికి పోయి దానికి పరిష్కారాలు ఎత్తుక్కుని వాళ్ళు ఇచ్చిన పని చేసుకుని అది అనుభవించటం, ఇట్లా ఎన్నాళ్ళు. అందుకని మోక్షం కావాలని అనుకుంటారు. మోక్షము కావాలి అంటే మాటలతో వచ్చే పని కాదు అది. అది శాస్త్రాలు చదివితే ఎవరెవరు ఎట్లా చేశారు, ఏ విధంగా మనం చేసింది
పోయి మనకి మనస్సు నిలబడి దైవారాధనలో మనం గట్టి పట్టుగా ఉంటాము అనేదాన్ని పురాణాలు శాస్త్రాలు అన్నీ చదువుకుంటే. ఇప్పుడు మనకు డాక్టర్ గారు కావాలనుకోండి, ఆ డాక్టర్ ఊరికే కావాలి అనగానే రాదు కదా, చదువుకోవాలి, ఆ శాస్త్రం తెలుసుకోవాలి, మళ్ళా ప్రాక్టికల్స్ కావాలి. కొంత సమయం మనం దానికోసం కేటాయించాలి, ప్రయత్నము చేయాలి, కష్టపడాలి. అప్పుడు వాడికి ఆ డిగ్రీ వస్తుంది, ఇంకో ఎంతమందినో రక్షిస్తాడు, వాడే భగవంతుడు అనుకుంటారు. అది వాళ్ళ రూపంలో భగవంతుడు వచ్చాడు అనే భావన ఒక రకంగా. అంతే అంతే అంతే. అందుకని ప్రతి వాళ్ళు మన శాస్త్రాలు చదవాలి అనేది అందుకు. ఇప్పుడు డాక్టర్ కావాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది నేను టీచర్ కావాలనుకుంటారు. సమాజాన్ని బాగుపరచాలంటే డాక్టరు టీచరు వీళ్ళిద్దరేనండి, పట్టుగొమ్మలు వాళ్ళు ఇద్దరే. పిల్లల దగ్గర నుంచి టీచర్ చెప్పు చేతల్లో ఉంటారు. అవును, టీచరు ఇంట్లో వినని పిల్లలు కూడా మా టీచర్ అదంటుంది ఇదంటుంది అమ్మో అవును అంటారు, భయపడతారు. అందుకని టీచర్లు సరైన మార్గదర్శకులుగా ఉండి సమాజాన్ని బాగు చేయటానికి వాళ్ళకి చాలా హోప్స్ ఉన్నాయి. అది తెలుసుకుని వాళ్ళకి తగిన దానివల్ల వాళ్ళకేమి నష్టం కాదు కదా. ఇప్పుడు ప్రత్యేకం అంటూ ఏమీ కాదు, డబ్బు ఖర్చు కాదు, అది గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. ఆ ఉన్న జ్ఞానాన్ని ఆ పిల్లల్లో చొప్పింపజేసి. మొన్న వైజాగ్ నుంచి వస్తుంటే ఒకతను బాగా సూటు బూటేసుకుని ఉన్నాడు, గబగబా వచ్చి నా కాళ్ళకి దండం పెట్టాడు. ఎవరు నాయనా నువ్వు అన్నా. నేనండి టీచర్ గారు, మీ దగ్గర చదువుకున్నా కదా, నేను అక్కడ వైజాగ్ హాస్పిటల్లో డాక్టర్ని అని చెప్పాడు. మరి అట్లా గుర్తుంచుకునే వాళ్ళు ఎంతమంది. అందుకని భగవంతుడిని అన్నా ఒక మాట అనొచ్చేమో కానీ టీచర్ని అసలు ఒక్క మాటకు అనకూడదు. వాడికి చెప్పింది కాక వాడు పెళ్లి చేసుకుని పెళ్ళాం పిల్లలందరినీ ఆ టీచర్ చెప్పిన ఏంటి తెలివితేటల వల్ల, అవును, ఇచ్చిన అజ్ఞానం వల్ల వీళ్ళందరినీ పోషిస్తాడు. ఇంతమందిని పోషించటానికి స్టాండర్డ్ అయిపోతాడు. అవును, అది తెలుసుకోవాలి పిల్లలు, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు.